ఆ వాక్యము, ఏ వాక్యము? 1వ వచనంలో ఏమంటాడు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను. ఎవరా వాక్యము? యేసయ్య. ఆమేన్. ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే దేవుడే. ఆ వాక్యం ఏంటి? 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. అంటే జీసస్ ఈజ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అండ్ ఫుల్ ఆఫ్ ట్రూత్. ఆయన కృపలో సంపూర్ణుడు, సత్యములో సంపూర్ణుడు. కృపా సత్యము వేరా? రెండు ఒకటే. హల్లెలూయా. కృప అలాగే సత్యము రెండు ఒకటే. ఆమేన్. 1:17 ఏమంటాడంటే, మోషే ద్వారా ఏమొచ్చింది? ధర్మశాస్త్రము అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. అంటే కలగటం అంటే ఆయనేమో అనుగ్రహించబడెను అంటాడు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే కేమ్ త్రూ మోజెస్ అంటాడు. ఏమంటాడు? అనుగ్రహించబడింది, ఆయన ద్వారా వచ్చింది. కానీ కృప అలాగే సత్యం ఏమైంది? యేసే. కలగటం అంటే ఆయనే. అంటే జీసస్ అండ్ గ్రేస్ బోత్ ఆర్ సేమ్. హల్లెలూయా. యేసయ్య కృప రెండు ఏంటంటే ఒకటే. యు జస్ట్ కాంట్ డివైడ్ జీసస్ ఫ్రమ్ ద గ్రేస్ అండ్ గ్రేస్ ఫ్రమ్ ద జీసస్. యేసుని కృపని మనం ఏం చేయలేమంటే వేరు చేయలేము. హల్లెలూయా. ఏం చేయలేరు? మీరు వేరు చెయ్యలేరు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. మన మధ్య. ఇప్పుడు మరి ఏమైంది? మరి అది అప్పుడు శరీరధారి, ఇప్పుడు ఆయన వాక్యమే. హల్లెలూయా. ఆయన ఆత్మని మనలోకి పంపించి ఆయన వాక్యాన్ని మనకిచ్చాడు ఆయన. హల్లెలూయా. మనకేమున్నాయి ఇప్పుడు? 2 విజ్ఞాపనకర్తలు, ఇద్దరున్నారు మనకి. ఎవరు? ఒకటి ఎవరు చదువుతారా? యోహాన్ రాసిన పత్రికలో ఏమంటాడంటే ఉత్తరవాది అంటాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో విజ్ఞాపనకర్త అంటాడు. ఎవరి గురించి? యేసయ్య గురించి. రోమా 8:26లో పరిశుద్ధాత్మను గురించి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. ఎంతమంది మన కొరకు విజ్ఞాపన ఇప్పుడు? అంటే దేవుడే, యేసయ్య విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రధాన యాజకుడిగా వెళ్ళి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ఈ లోకంలో నుండి మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. అంటే మన ప్రమేయం అవసరం లేదు ఆయనకి, మనం సహకరించాలంతే. హల్లెలూయా. ఏమవుతుందంటే బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి అర్ధరాత్రి 3:30కి నిద్రలోనే భాషలు మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియదు. హల్లెలూయా. పొద్దున్న లేస్తే పక్కనున్న వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారు? అర్ధరాత్రి 3:30కి భాషల్లో మాట్లాడుతున్నావు అని. నాకు తెలియదు ఆ విషయం. ఎవరు చేస్తున్నారు ప్రార్థన? మరి నేను చేస్తున్నానా? ఎవరు? అంతకుముందు నేను ఏమనుకునేవాడిని అంటే ఆయనకి పర్మిషన్ కావాలేమో అనుకునేవాడిని. పర్మిషన్ అంటే నువ్వు చేయి ప్రభు అంటే చేస్తాడేమో అని. హల్లెలూయా. ఎవరు తీసుకున్నారు అది?
ఆ సమయంలో శరీరం మీద ఒక దాడి, ఆరోగ్యపరంగా అర్ధరాత్రిలో అపవాది దాడి చేసేవాడు. ఇప్పుడు దాడి చేస్తే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? దాన్ని తిప్పి కొడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో మనకు అర్థం కాదు. అందుకే భాషల్లో మాట్లాడితే ఏమవుతుంది? భాషల్లో మాట్లాడితే ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. హల్లెలూయా. అది దేవుడికే అప్పగించాలి. భాషతో మాట్లాడువాడు ఎవరితో మాట్లాడుతున్నాడు? మానవుడితో కాదు, కానీ దేవునితోనే మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రతి అపవాది అలజడి నశించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునితోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి భాష అట్లా వచ్చినప్పుడు ఆయన విజ్ఞాపనకర్త, మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు దేవుడు. ఎంతమందికి కావాలి దేవుడు ఈ ప్రపంచంలో మీ పక్షాన? హల్లెలూయా. ఎంతమంది మీరు విజ్ఞాపన చేస్తారు? ఇప్పుడు లేచిద్దా చెయ్యి. నేను విజ్ఞాపన చేస్తా అందరి కోసం రోజు అనేవాళ్ళు చేయలేపి గట్టిగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. అంటే మనకు ఒకటి ప్రార్థన కావాలి, ఇంకొకళ్ళ ప్రార్థన మనకు అవసరంలా. అంటే ఇక్కడ ఏంటి, చాలామంది అంతా ఇక్కడ క్రైస్తవులు ఎంత డ్రామా చేస్తున్నారంటే, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎవరినైనా అడిగితే చెప్తారు, ఏం చెప్తారు? ఎలా ఉన్నారంటే బాగున్నామని చెప్పొచ్చు కదా, మీ ప్రార్థన వల్ల బాగున్నామంటాడు. అసలు నిజం చెప్పాలంటే నాకు చెప్పారు, కానీ నేను వాళ్ళ గురించి ప్రార్థన చేయలే. ఏమంటారు వాళ్ళు? నీ ప్రార్థన వల్ల బాగున్నా అంటారు, కానీ నేను చేయలేదే ప్రార్థన వాళ్ళ గురించి. మరి ఎందుకు ఆ మాట? వాళ్ళకి తెలుసు నేను వాళ్ళ గురించి ప్రార్థన చేయనని. అంటే చేయనని కాదు, చేయలేదని తెలుసు, కానీ ఎందుకు ఆ మాట మరి? అంటే పైన ఈ మాటలు దేవుడు మెచ్చడు. ఆమేన్. ఈ మాటలు దేవుడు మెచ్చడు. వేషధారణ వద్దు దేవుడి దగ్గర. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లు ఉండాలి. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లు దేవుడి దగ్గర మనము ఉందుముగాక. ఆమేన్. పైకి చాలా చెప్తారు, కానీ దేవుడికి అది కాదు. దేవుడి దగ్గర ఏంటంటే ఉన్నది ఉన్నట్లు ఉండాలి. ఆయన ఎట్లుంటే అట్లా మాట్లాడాలి ఆయన దగ్గర. హల్లెలూయా. ఆయన వచ్చి ఏమంటాడు? ఇప్పుడు విజ్ఞాపన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన విజ్ఞాపనకర్త. ఈ ఒక పక్క ఇంకో పక్క యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ప్రధాన యాజకుడుగా వెళ్ళి విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరికి విజ్ఞాపన చేస్తుంది? మన పక్షాన తండ్రికి. హల్లెలూయా. తండ్రి ఏం చేస్తాడు? వాటికి ఆమోదం తెలుపుతాడు. ఆయన తెలిపి మనకు కావాల్సినవి ఆయన దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏంటి? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఏంటంటే తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే తండ్రి వల్ల కలిగింది ఆయన ఒక్కడే. ఎందుకు? 18వ వచనంలో ఏమంటాడంటే, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఎవరు చూడలేదంట దేవుణ్ణి ఎప్పుడు. కానీ ఆ తండ్రిని చూడాలంటే ఏం చేయాలి? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇప్పుడు పరలోకం గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? దేవుడి గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి? ఆ చూసిన వ్యక్తే చెప్పాలి. ఎవరు చూసి వచ్చారు? ఎవరు చూసి వచ్చారు ఆ పరలోకాన్ని? యేసయ్య. హల్లెలూయా. కాబట్టి ఆయన సాక్ష్యము ఏంటి? సత్యము. ఆయన సాక్ష్యం ఏంటి? నిజము, నమ్మదగినది, ట్రస్ట్ వర్ది. హల్లెలూయా. ఆయన సాక్ష్యము నమ్మదగిన సాక్ష్యము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఏంటి? ఆయన వచ్చి మన మధ్యలో నివసించి మనకేమి ఇస్తున్నాడంటే, ఎందుకు వచ్చాడు? కృపా సత్య సంపూర్ణుడిగా ఎందుకు వచ్చాడు? మన మధ్యలో ఎందుకు నివసిస్తున్నాడు అంటే, ఆయన దేవుడితో మానవుడు కలిగి ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించటానికి. హల్లెలూయా. ఏమవుతుంది? రోమా 5:1 ఏమంటాడు? రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అంటే, చదవండి. రోమా 5
1 కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. హల్లెలూయా. ఏంటంట? విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి మనము దేవునితో సమాధానము కలిగి ఉంది. సమాధానాన్ని కోల్పోయారు అందరూ. ఎవరు కోల్పోయారు? పాపం చేసినప్పుడు సమాధానాన్ని కోల్పోయారు. అంతకుముందు ఎలా ఉన్నారు? సమాధానం ఉంది, అంతా మంచిది అంటాడు ఆయన. అంతా మంచిది. కానీ ఒక్కసారి చెడు ఎప్పుడు ప్రవేశించిందంటే, పాపము చేసినాక ఈ లోకంలోనికి పాపము ప్రవేశించింది. దేవుడు తినవద్దు అన్నదాన్ని తిన్న తర్వాత పాపం వచ్చింది. అప్పుడు యేసయ్య గురించి ప్రవచనం చెప్తే ఏం చెప్తాడు? 3:15లోనే ఆదికాండంలో ఏమని? యేసు ప్రభువుని గురించిన మాట అక్కడే దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఆయన వచ్చి ఈ చెడిపోయిన సహవాసాన్ని మరలా పునరుద్ధరీకరిస్తాడని. అందుకే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. శరీరధారిగా వచ్చాడు ఆయన. ఆమేన్. ఎందుకు చాలామంది ఆయన శరీరధారిగా వచ్చాడు అంటే నమ్మరు. కొలస్సీలకు పత్రిక రాస్తే ఏమంటాడు? అసలు దేవుడేంటి మానవ శరీరాన్ని ధరించటం ఏంటి అంటారు. ఏమంటారు? దేవుడేంటి మానవ శరీరాన్ని ధరించటం ఏంటి అంటారు కదా. దేవుడికి అదే అసాధ్యము, ఈ శరీరాన్ని ఆయన ధరించడం అంటారు. కానీ దానికి సమాధానంగా కొలస్సీ 1:19 నుంచి చదివితే పౌలు గారు ఏమంటాడంటే, ఆయన సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను, తనతో సమాధానపరచుకునవలనని తండ్రి అభిష్టమాయను. కనుక మునుపు దూరస్తులను మీ దుష్క్రియల వల్ల మీ మనస్సుల్లో విరోధభావము గలవారైన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు తన మాంసయుక్తమైన దేహమందు ఇప్పుడు మరణం వలన మిమ్మును సమాధానపరిచెను. ఏంటంట? మాంసయుక్తమైన దేహమందు. హల్లెలూయా. ఏంటంట? మాంసయుక్తమైన దేహమందు. అంటే ఎందుకు ఈ మాట నొక్కి చెప్పాడు మాంసయుక్తమైన దేహం అని? ఎందుకు మాంసయుక్తమైన దేహము అని నొక్కి ఎందుకు చెప్పాలి అక్కడ? ఎందుకంటే కొలస్సీలో కొంతమంది నమ్మరు. ఏం నమ్మరు? మనకి జ్ఞానం పెరిగే కొద్దీ లాజిక్ ఎక్కువైంది కదా, ప్రతిదాన్ని ప్రశ్నిస్తారు. వీళ్ళు కూడా అంతే, లాజిక్. దేవుడేంటి మానవుడి శరీరము దాల్చడం ఏంటి అనే ప్రశ్న అక్కడ. అందుకే ఆయన ఏమన్నాడు? మాంసయుక్తమైన దేహమందు ఆయన మన కొరకు మరణించాడు అంటాడు. హల్లెలూయా. ఆయన శరీరధారిగా వచ్చాడు ఈ లోకానికి. యోహాను కూడా ఏమంటాడు? యేసు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినని ఎవడైతే నమ్మలేదో వాడు దేవుని సంబంధి కాదు. వాడెవరంట? క్రీస్తు విరోధి. క్రీస్తుకే విరోధులు. మీరు చూస్తే బైబిల్లో తండ్రికి విరోధులు లేరు, పరిశుద్ధ ఆత్మ దేవునికి లేరు. కానీ ఏంటి? క్రీస్తు విరోధి. క్రీస్తు విరోధి అంటే ఎందుకంటే క్రీస్తు ఆయన రక్షణ కొరకు కావాల్సింది చేశాడు కాబట్టి ఆయన్ని వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇంకా ఏమంటారు? ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ పౌలు గారు ఏమంటారంటే, 3వ అధ్యాయంలో ఒక చోట ఉంటుంది, ఆ వచనం చెప్పండి. 3వ అధ్యాయంలో సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వారి కడుపే వారికి దేవుడు అని ఉంటుంది. 3:18 చదవండి ఆ వచనము. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా ఎందుకు సిలువకు ఎందుకు శత్రువులు? అసలు మానవుణ్ణి రక్షించేది ఏదైనా ఉంది ఈ లోకంలో అంటే అది కేవలము యేసుక్రీస్తు సిలువే. హల్లెలూయా. దానికే శత్రువుగా మారి దాన్నే అటాక్ చేస్తే వచ్చే రక్షణ రాదు. కాబట్టి చాలామంది సిలువకి శత్రువులుగా మాట్లాడతారు. అంటే యేసుప్రభు సిలువ గురించి డైరెక్ట్గా శత్రువుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. చాలామంది సంఘంలో చేసే పని ఇదే. ఎప్పుడైతే వచ్చే విశ్వాసుల్ని లేదా జీవితాన్ని మీరు ఇంకా పరిశుద్ధులు కావాలి, నీతిమంతులు కావాలి, ప్రయత్నించండి అని చెప్తూ ఉంటారో, అంటే నడక వేరు
కానీ పొజిషన్ వేరు. హల్లెలూయా. దేవుడు ముందేం చేశాడు? పొజిషన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఏంటా పొజిషన్? ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు? 2వ అధ్యాయంలో చూస్తే 2:6-7 వచనాలు ఏమంటాడు? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగముల్లో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టెను. అంటే ఫస్ట్ కూర్చోబెట్టాడు. ఇప్పుడు 4:1 ఏమంటాడు? చదవండి. సహించుచు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలెనని. 17 చదవండి. 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. ఏంటంట? ఫస్ట్ కూర్చుండబెట్టెను. 2వ వచనం, 2వ అధ్యాయము 7వ వచనము. కూర్చుండబెట్టెను. 4:3 అలాగే 4:17 ఏంటి? నడవటము. అలాగే 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఎఫెసీ 6:13. అందుచేతను ఆపద్దనమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబట్టడానికి శక్తి కావాలా? ఇప్పుడు నిలబట్టడానికి శక్తి అవసరమా? అవసరమే. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏం చెప్పింది? దానికి నిలబట్టడానికి ఒంట్లో శక్తి ఉంటే సరిపోదు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్పింది? ఆపద్దనమందు ఎవరిని ఎదిరించాలంట? పొద్దున్నే బాగా టిఫిన్ చేసి ఇక్కడ నిలబడటం సులభమే. కానీ బాగా టిఫిన్ తిన్నాడు అపవాది ఎదురు నిలబడతాడా? అపవాది వచ్చినప్పుడు ఇందాకే చికెన్ బిర్యానీ తిన్నా చూసుకుందారా అంటాడు ఎవడన్నా? ఆ శక్తి సరిపోద్దా? అక్కడ నిలబడటానికి ఆ శక్తి సరిపోదు. ఏది కావాలి అక్కడ నిలబడటానికి? దేవుని ఆత్మశక్తి కావాలి. హల్లెలూయా. చాలామంది బయటికి ఎలా ఉన్నారంటే బాగా దృఢంగా, బాగా ఎత్తున్నారు, బాగా శరీరం ఉందే కానీ ఆత్మలు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎమర్జెన్సీ కేసులు వస్తే ఏం చేస్తారు? హాస్పిటల్ బయట స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి తీసుకెళ్తారు కదా. ఆత్మలో అలా ఉన్నారు చాలామంది. అంటే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వస్తున్నారు? ఆత్మలో బయటికి బాగానే ఉంది శరీరం. చర్చికి వచ్చేటప్పుడు 4 స్ట్రక్చర్ మీద మోసుకొని వెళ్తారు కదా. అటోకిద్దరు ఇటోకిద్దరు. ఎమర్జెన్సీ కేసులన్నీ ఎట్లా తీసుకెళ్తారు? చిన్న తలకాయ నొప్పి అయితే ఇల్లే నడుచుకుంటూ వెళ్తారు లోపలికి. పెద్ద కేసులు అయితే వాడు పడిపోయి గోల అయ్యి రక్తం గారుతూ అక్కడ రభసగా ఉండి స్ట్రక్చర్ అట్లా ఉన్న ఆత్మలో చాలామంది అలా ఉన్నారు. అట్లా పడిపోయి ఆ వీల్ చైర్లో పడిపోయి ఉంటారు కొంతమంది. చేవ లేకుండా కాళ్ళు చేతులు ఆత్మలో అలా ఉన్నారు చాలామంది. కానీ ఇక్కడ ఎఫెసీ 6లో చెప్పిన ఆపద్దనమందు ఎలా నిలబడాలంట? శక్తి కలిగి నిలబడాలి. శక్తి కలిగి ఎలా నిలబడతారు? ఎవడు బాగా నిలబడతాడంటే ఎవడు బాగా కూర్చుంటాడు దేవుడితో. 2:7 ఏమన్నాడు? ఎఫెసీ 2:7 ఏమన్నాడు? ఆయనతో కూర్చున్నాడు. ఎవడైతే ఆయనతో రోజు కూర్చుంటాడో వాడు రోజు బాగా నడుస్తాడు. ఎవడైతే బాగా నడుస్తాడో ఆపద్దనమందు వాడు బాగా నిలబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది ఏంటంటే ఫస్ట్ ఇది చెప్పరు. అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకోవద్దని చెప్తారు. ఫస్ట్ పరిశుద్ధతగా నడవండి అని చెబుతారు. మంచిదే, కానీ అది ఎప్పుడు రావాలి? అది సెకండ్ స్టెప్. అది డైరెక్ట్గా దానికి దూకుతారు. ప్రసంగాలు కూడా అన్నీ డైరెక్ట్గా దానికి దూకేవే. హల్లెలూయా. అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకోకూడదు, నిజమే. కానీ దానికన్నా ముందు మీరేం చేయాలి? యేసు ప్రభువుతో ఉంటే వాళ్ళు నడుచుకున్నట్టు మీరు నడుచుకోరు. హల్లెలూయా. అంటే ఏంటి? వీళ్ళు ఏం చేస్తారు? ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఈ టాపిక్ అంతా సిలువకి శత్రువులు అంటే ఏంటంటే యేసు ప్రభు గురించి చెప్పకుండా, ఆయన సిలువ కార్యం చెప్పకుండా, ఆయనతో ఎలా కూర్చోవాలో చెప్పకుండా కేవలం నడక గురించి మాత్రమే చెప్తారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిలువకు శత్రువులుగా ఉన్నారు. ఆయన సిలువ వల్ల ఏమీ కాదు, మీ శక్తితో చేయండి అని ఎవడైతే చెబుతాడో, మీ శక్తితో చేయండి అని చెప్తే చాలు.
ఆయన సిలువ వల్ల కాదు అని చెప్పినట్టే, డైరెక్ట్గా చెప్పాల్సిన అవసరంలా. హల్లెలూయా. అందుకే సిలువకి శత్రువులుగా మారారు, క్రీస్తుకు విరోధులుగా మారారు. ఆయన చేసిన పనిని తగ్గిస్తారు, ఆయన చేసిన పనిని గురించి మాట్లాడరు. ఇలాంటి వాళ్ళ గురించే చెప్తున్నాడు పౌలు గారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన ప్రతిసారి ముందు యేసుని గురించి చెబుతాడు, తర్వాత ఎలా నడవాలో చెబుతాడు ఆయన. హల్లెలూయా. అన్యజనులు నడుచుకున్నట్టు నడుచుకోవద్దు అంటాడు ఆయన. అన్యజనులు ఎలా నడుస్తారు? అన్యజనులు ఎలా నడుస్తారు అంటే మన వీధిలో ఉన్న వాళ్ళందరికీ మనకి తేడా లేకపోతే ఇంకా అది వాళ్ళలాగా ఉన్నట్టే మనం కూడా, అంతేనా? మన వీధిలో ఉన్న వాళ్ళకి మనకి తేడా లేకపోతే వాళ్ళలాగా ఉన్నట్టే. అంటే ఏంటి? ఏది చేసినా మనము అక్షయమైన కిరీటాన్ని పొందుతాం. కాబట్టి ఏంటంట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం నుంచి చదివితే ఏమంటాడు? పందెంలో పరిగెత్తేవాడు ఎలా పరిగెడతాడంట? చదువుతారా? 1:9-25 చూడండి. ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. పందెమందు పోరాడు ప్రతివాడును ఎన్ని విషయాల్లో మితంగా ఉంటాడు? అన్నీ అని గట్టిగా చెప్పండి ఒకసారి. అన్నీ చెబుతారా? అన్ని విషయాల్లో అంటే ఇక వాడి జీవితానికి సంబంధించిన విషయం ఏదైనా సరే పరిగెత్తేవాడు ఎలా ఉంటాడు? మితంగా ఉంటాడు. ఒకసారి ఒక వచనం చదివి ఇక్కడికి వద్దాం. తిమోతికి రాసిన పత్రిక, నేను వచనం చెప్తాను ఒక నిమిషం. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవింపుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకొనిన వాడిని సంతోష పెట్టవలనని. సైనికుడు ఏం చేస్తాడంట? దండులో ఎవరు చేర్చుకున్నారు? దండులో చేర్చుకున్న యజమాని ఉంటాడు కదా. ఇప్పుడు మన భారతదేశానికి ఆర్మీ ఉందా? ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు? సోల్జర్లు ఏం చేస్తారు? రోజు ఇంటికి వీడియో కాల్ చేస్తూ కూర్చుంటారా? రోజు ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటారా? లేకపోతే రోజు ఏదో ఒక టీవీ షోస్ సీరియల్లో పెట్టుకొని కూర్చుంటారు 24 గంటలు ఎదురు పెట్టుకొని? ఏం చేస్తారు వాళ్ళు? ఎప్పుడు అలర్ట్గా ఉంటారు. అర్ధరాత్రి 2ంటికి కూడా ఎలాగ ఉంటారు వాళ్ళు? అలర్ట్గా ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. అంటే చేర్చుకున్న వాడిని సంతోష పెట్టాలని వాళ్ళు అలా ఉంటారు. పైగా ఇంకా చదవండి దాని కింద. అంటే జీవన వ్యాపారం అంటే ఏంటి? ప్రతిరోజు ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇంటికి పంపించిన కూతురులాగా రోజు ఫోన్ చేయరు. పెళ్లి చేసుకున్న తర్వాత వేరే ఇంటికి వెళ్తే ఏం చేస్తారు? తల్లి కూతుర్లు కొంతమంది, అందరూ కాదు, ఏం చేస్తారు? రోజు మాటలే, ఫోన్ చేసి ఈరోజు ఏం కూర వండావు, పప్పు వండావా, పప్పులో ఉప్పు ఎక్కువైందా, ఇవన్నీ మాట్లాడుకుంటారా? జీవన వ్యాపారంలో చిక్కుకోడు. రేపేంటి, తింటమేంటి, ఇవన్నీ పట్టించుకోరు. జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు కిరీటము దొరకదు. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. అన్ని విషయంలో యందు ప్రభు నీకు వివేకం అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి, కొరింథీకి వచ్చేసరికి ఏమంటాడు? ఇక్కడ కూడా సేమ్ ఇదే. ఈ లోకంలో పరిగెత్తేవాడు పందిరంగంలో అన్ని విషయాల్లో మితంగా ఉంటాడు. బాగా తిని పరిగెత్తాడు ఎవడు? హల్లెలూయా. వేసుకునే బట్టలు కూడా ఎలా ఉంటాయి? బాక్సర్ వేసుకుంటాడు. బాక్సర్ అంటే మితంగా ఇంతే ఉంటుంది, కొద్దిగే పైన టీషర్టే ఉంటుంది. హల్లెలూయా. సూట్ వేసుకొని పరిగెత్తాడు. ఆమేన్. అలాగేంటి మనం కూడా ఏంటంట, ఆయన ఏంటి అన్ని విషయాల్లో నేను కూడా మితంగా, అంటే అన్నీ వదిలేశానని కాదు. మోనిస్ట్రీకి వెళ్ళాల. మోనిస్ట్రీ అంటే మోంక్ అంటారు. అంటే ఏంటి? సాధువులు అంటారు. సాధువులు అంటే అన్నీ వదిలేసి ఎక్కడో కొండల్లో ఉంటూ ఎప్పుడు కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటారు. అది కాదు, అది చెప్పట్లేదు ఇక్కడైనా. ఈయనేమంటాడు?
కిరీటం పొందు నిమిత్తం ఉన్నాము, మనమైతే అక్షయ కిరీటం పొందడానికి ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తువాడును కదా. అంటే ఐఎమ్ నాట్ రన్నింగ్ ఎయిమ్లెస్లీ. ఏది చేసినా ఒక ఎయిమ్ ఉండాలి. హల్లెలూయా. ఏది చూసినా ఒక ఎయిమ్ ఉండాలి. హల్లెలూయా. ఒక సినిమా చూస్తే ఎందుకు చూస్తున్నావు నువ్వు? నీ శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి చూస్తున్నావా, లేకపోతే ఎందుకు చూస్తున్నావు? బయటికి వెళ్తే ఎందుకు వెళ్తున్నావు? ఒకరితో మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావు? కూర్చుంటే ప్రతి దానికి ఏముండాలి? గురి. హల్లెలూయా. ఎయిమ్ ఉండాలి. హల్లెలూయా. ఎయిమ్ లేకుండా నేను పరిగెత్తను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించి తరువాత నేను భ్రష్టుడనై అంటే పనికి రాకుండా పోతానేమోనని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకున్నాను. ఎలా నలగొడతాడు ఆయన? ప్రతి దాంట్లో మితంగా ఉండటం వల్ల. హల్లెలూయా. సాధువులాగా అన్నీ వదిలేసి వెళ్ళిపోవటం వల్ల కాదు. ఆమేన్. కాబట్టి ఏంటి, ఇక్కడికి వచ్చేసరికి ముందు ఏమొస్తుంది? కూర్చోవటం యేసయ్యతో, తర్వాత నడక. అన్యజనుల వలె మనము నడవము. హల్లెలూయా. వాళ్ళని దూషించిన వాళ్ళు ఏం చేస్తారు? దూషిస్తారు. ఏం చేస్తారు వాళ్ళు? యేసయ్య ఏమంటాడు చెప్పండి? గోల్డెన్ రూల్ అంటాడు. అంటే ఏంటి? నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించుము. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏమంటాడు? 12 చదువుతారా? వచనం చెప్తాను, ఒక్క నిమిషం. 12:18 నుంచి చదవండి. సమస్త మనుషులతో సఖ్యమైతే, కుదిరితే ఉండండి. సఖ్యమైతే సమస్త మనుషులతో ఉండండి. అంటే వెతుక్కోండి, సమాధానంగా ఉండటానికి కారణం వెతుక్కోండి. పేకల దాకా కక్ష పెట్టుకోవద్దు. ఆమేన్. హల్లెలూయా. కొంతమందికి శ్వాస కూడా సహించదు. కొంతమందికి ఏంటి, వేరే వాడి శ్వాస కూడా సహించదు, అంత కక్ష పెట్టుకుంటారు. సఖ్యమైతే సమాధానంగా ఉండండి. ప్రియులారా, మీకు మీరే పొగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు, అంటే గివ్ సమ్ స్పేస్ టు ద వ్రాత్ ఆఫ్ గాడ్. దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. అంటే ఏంటి? ఎవడైనా అంటే వెంటనే కిందకి రాళ్ళు ఎతక్కు. ఆమేన్. దేవుని ఉగ్రతకి ఏమి ఇవ్వాలి? చోటు ఇవ్వండి. పగ తీర్చుకొనుట నా పని. ఎవరిస్తారంట ప్రతిఫలం? నేనే. నీ పనేంటి? నీ పనేంటి? పొగ తీర్చుకోవద్దు. హల్లెలూయా. దాన్ని వాళ్ళు చేతకానితనం అనుకుంటారా? అనుకోని. ఎందుకంటే నువ్వు తీర్చుకునే దానికంటే దేవుడు తీర్చుకునేది అతి భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. మనం అంటాము చూడండి, దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు కృప కలిగిన వాడు అంటాము. కానీ దేవుని కృప ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది సరిచేసే కృప అది. హల్లెలూయా. వీఆర్ నాట్, మనం ఏంటంటే ఇక్కడ పాపాన్ని ఎంటర్టైన్ చేయడానికి లేము మనం ఇక్కడ. హల్లెలూయా. ఎంత భయంకరంగా ఉంటుందంటే మనకు తెలియదు, కొన్ని రాయలేదు బైబిల్లో, వాటిని మనం వివరించకూడదు. హల్లెలూయా. ఉదాహరణకి ఏంటి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చదువుదాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఏమంటాడు? 13వ వచనంలో, భోజన పదార్థములు కడుపునకు కడుపు భోజన పదార్థకు నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయును. దేహము జారత్వము నిమిత్తము కాదు కానీ ప్రభు నిమిత్తమే. ప్రభు దేహం నిమిత్తమే. మన దేహం ఎవరి కోసం అంట? దేవుడి కోసం. దేవుడు మన దేహం కోసం. ఏమన్నాడు? దేహము ప్రభు నిమిత్తమే, ప్రభువు దేహం నిమిత్తం. అంటే నువ్వు ఎప్పుడైతే నీ దేహాన్ని ప్రభువుకి విడిచిపెడతావో దేవుడు కూడా నీ దేహం కోసం నిలబడతాడు ఆయన. హల్లెలూయా. తీసుకెళ్ళి బయట మనుషులు జారత్వానికి అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడు? నిలబడ్డా ఆయన. నువ్వు నీ దేహాన్ని దేవుడికి వదిలిపెడితే దేవుడు నీ దేహం కోసం నిలబడతాడు. హల్లెలూయా. ఇంకేమంటాడు ఆయన? మీ దేహములు క్రీస్తునకు అవయములవై ఉన్నాయనియు మీరెరుగరా. మన దేహం దేవునికి ఏంటంట?
అవయవం అంటే ఆయన భాగం, అది ఆ భాగాన్ని తీసుకొని వెళ్ళి ఇంకొక భాగంతో కలిపితే మీరు ఎరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని, అదే అన్నాడు ఇక్కడ, వేశ్య యొక్క అవయములో చేయుదునా? అది ఎంత మాత్రము తగదు. వేశ్యతో కలుసుకొని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? అంటే ఏకదేహం అంటే కలిసిపోయాడు. కలిసిపోతే ఏంటి? దానికి పరిణామం ఉందా? పర్యవసానం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఏంటి ఆ పర్యవసానము? ఇక్కడ బైబిల్లో వారిద్దరూ ఏక శరీరమై అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. హల్లెలూయా. మనుషుడు చేయు ప్రతి పాపము అంటే నువ్వు ఏది చేసినా, తిట్టినా, అబద్ధమైనా, మందు తాగినా, అంటే మందు తాగటం కూడా నీ దేహానికి హానే. సిగరెట్ తాగినా, ఇంకా ఏది చేసినా, తిట్టినా, వేరే వాడికి మీద కక్ష పెట్టుకున్నా, కుళ్ళు పెట్టుకున్నా, అసూయ పెట్టుకున్నా, అబద్ధాలు ఆడినా, ఇంకా ఏ పాపం చేసినా అదేంటి? దేహానికి వెలుపలే. కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కానీ పాపం చేసేవాడు ఏం చేస్తున్నాడు? ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచటం లేదు. మరి దానివల్ల వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి? పరిణామం ఏంటి? బైబిల్లో చెప్పాడా? చెప్పలా. చెప్పని దాని గురించి మనం తొందరపడి మనము జడ్జిమెంట్ పాస్ చేయకూడదు. హల్లెలూయా. దానివల్ల ఏదో వస్తుందో దేవుడే చూసుకుంటాడు. కానీ దానివల్ల నష్టం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు పాపం చేయకుండా ఉండి మీ దేహంతో దేవుణ్ణి మహింపరచండి అంటే, పాపం చేస్తే మహింపరుస్తారా? మహింపరచరు. మరి దానివల్ల నష్టపరిచే పర్యవసానాలు ఉన్నాయా? ఉన్నాయి. హల్లెలూయా. అదేంటి? అది ఏదైనా అవ్వచ్చు. మీ శరీరము త్వరగా అదే ఏజింగ్ ప్రాసెస్ అంటారు. ఏజింగ్ ప్రాసెస్ అంటే త్వరగా ఏజ్ అయిపోవచ్చు, త్వరగా మీరు అనారోగ్యాల పాలవచ్చు. చెప్పలేము. అది మనకు తెలియదు. అది బైబిల్లో రాయలేదు, మనకి తెలియదు. హల్లెలూయా. కానీ దానివల్ల కలిగే నష్టాలు ఉన్నాయి. మనం చాలామంది అంటే అదో దేవుడు ఏం చేశారంటే మహిమనిద్దామనుకుంటున్నాడు మన శరీరానికి. హల్లెలూయా. అంటే మన ఆత్మకి కాదు, మన దేహానికి ఆయన ఏమిద్దామనుకుంటున్నాడు? మహిమని. హల్లెలూయా. అందుకే దేవుడి గురించి చెప్పేటప్పుడు ఏంటంటే అంతా బాగానే ఉంటుంది, అంతా దేవుడు కృప, దేవుని ప్రేమ అంతా ఉంటుంది. కానీ ఈ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే చాలామందికి నచ్చదు. ఏ పార్ట్కి? దేవుడు సరి చేస్తాడనే భాగం ఏంటంటే కొంచెం కష్టం. కానీ దాన్ని ఎవడైతే అంగీకరిస్తాడో వాడికి ఉన్నతమైన స్థాయికి వెళ్తాడు. హల్లెలూయా. దెస్సలోనికి రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది. దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి 3వ వచనం నుంచి చదవండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే. దేవుని చిత్తం ఏంటంట? దూరంగా ఉండటమే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక. అన్యజనులు ఎలా ఉంటారు? కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును అంటే ఏంటి? ఘనత. ఎట్లా పరిశుద్ధత ఘనత ఎలా వస్తుంది? దూరంగా ఉంటే జారత్వానికి, శరీరాన్ని కాపాడుకుంటే ఏమొస్తుందంట? పరిశుద్ధత, ఘనతయు తమ ఘటమును. ఘటం అంటే ఇప్పుడు మనకున్న అందరికి ఘటం ఉందా? ఘటం ఏంటి? ఘటం శరీరం ఎట్లు కాపాడుకొనవలెనో అది తెలుసుకొని ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము.
ఈ విషయమందు ఎవడు, ఇది ఇంపార్టెంట్, ఈ విషయమందు ఎవడును, ఏ విషయమందు? ఈ విషయము, ఈ శరీర జారత్వ విషయం ఏదైతే ఉందో, ఎవరితో మాట్లాడుతున్నాడు? అవిశ్వాసులతోనా? యేసుప్రభు మిమ్మల్ని రక్షించాడు కాబట్టి మీరు ఏది చేసినా ఆయన పాపాలన్నీ క్షమించాడు కాబట్టి సరే అంటున్నాడా? లేదు. చూడండి, ఈ విషయమందు ఎవడును అతిక్రమించి తన సహోదరుని మోసము చేయకుండా వలెను. అంటే ఏంటి? సహోదరుని ఎలా మోసం చేస్తారు? సహోదరుడి భార్యని లేదా సహోదరి భర్తని మీరు ఆకాంక్షిస్తే మీరేం చేసినట్టు? ఈ విషయాన్ని అతిక్రమించినట్టు. ఎందుకు వీళ్ళతో ఈ మాట చెప్తున్నాడు? ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భాన్ని బట్టి. హల్లెలూయా. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పూర్వం ఏం చెప్పాడంట? చెప్పాడా బైబిల్లో? పూర్వం ఏం చెప్పాడో ఈ విషయం గురించి చెప్పాడా బైబిల్లో? చెప్పలా. తెస్సలోనియులకి పూర్వం మీతో చెప్పాను అంటున్నాడు, కానీ పూర్వం తెస్సలోనియులకి ఏం చెప్పాడు? ఈ విషయాల్లో జరిగిన కార్యాలు చెప్పాడు. ఏంటి? పలానా సంఘంలో, పలానా ఊర్లో మేము వెళ్ళినప్పుడు యేసుప్రభుని నమ్మిన వాళ్ళే, విశ్వాసులే, ఇలా జరిగింది కార్యం. వీటన్నిటి విషయంలో ప్రభు ఏంటి? ప్రతిదండన చేయువాడు. ప్రతిదండన అంటే ఇంగ్లీష్లో ఏమంటాడంటే గాడ్ ఈజ్ అవెంజర్ ఇన్ సచ్ థింగ్స్ అంటాడు. అంటే ప్రతిదండన అంటే ఏం చేస్తాడు? ప్రతిదండన రాయలే ఇక్కడ, కానీ ఖచ్చితంగా ప్రతిదండన ఉంది. ప్రతిదండన ఉంది. హల్లెలూయా. ప్రతిదండన ఉందా లేదా? ఉంది. చాలామంది ఏంటంటే యేసు ప్రభు కృపను గురించి బోధించే వాళ్ళు చాలామంది ఏం చెప్తారంటే, ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి అసలు యేసు ప్రభుని నమ్ముకోవాల్సిన అవసరం కూడా లేదు, ఆయన అందరి కొరకు మరణించాడు కాబట్టి అందరూ ఆటోమేటిక్గా పరలోకం వెళ్ళిపోతారు. ఒకవేళ నమ్ముకున్న తర్వాత కూడా మన ప్రవర్తనతో దేవునికి సంబంధము లేదు. కానీ బైబిల్లో ఏమంటాడు? దేవుడు ప్రతిదండన చేసే దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా ప్రతిదండన ఉంది. ఏంటి ఆ ప్రతిదండన అంటే మనకు తెలియదు. ఖచ్చితంగా ప్రతిదండన అయితే ఉంది. చెప్తేనే మనకు కొంచెం సేఫ్. ఏంటి? దేవుడు ఇలా ప్రతిదండన చేస్తాడు, ఇలా చేస్తాడు అంటే తెలిసిద్ది మనకు, ఓగో ఇలాగా అని. చెప్పకుండా ఉంటే ఇంకా భయం, ఏమైతే తెలియదు ఎవడికి. హల్లెలూయా. అందుకే ఏంటి దేవుడు ఏమంటున్నాడంటే, ఇది ఏ పార్టీ, ఇది ఎక్కడొస్తుంది? దేవునితో బాగా కూర్చున్న వాడికి, ఆయన ఇచ్చిన విశ్వాసంలో, నీతిలో, పరిశుద్ధతలో ఉన్నవాడికి ఎలా నడవాలో కూడా ఆయనే బోధిస్తాడు. హల్లెలూయా. ఎలా నిలబడాలో కూడా ఆయనే చెప్తాడు. హల్లెలూయా. ఎఫెసీ 6లో ఏమన్నాడు? ఆపద్దినమందు మీరు అపవాదిని శక్తి కలిగి ఎదిరించి నిలబడుటకు. ఆమేన్. ఎలా నిలబడతారు మీరు? శక్తి కలిగి ఎదిరించి నిలబడుటకు. నిలబడటానికి శక్తిని ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఎవరిని ఎదిరించి? అపవాదిని ఎదిరించి. హల్లెలూయా. నిలబడటానికి శక్తిని ఇచ్చేది ఎవరంటే యేసయ్యే, మనం కాదు. సిలువకి శత్రువులు అంటే ఎక్కడి నుంచి రావాలంటే ముందు యేసయ్య దగ్గర నుంచి మనం రావాలి. హల్లెలూయా. క్రీస్తుకు విరోధులు అంటే ఏంటంటే ఆయన చేసిన దాన్ని చెప్పరు, మనం చేయాల్సిన దాన్నే చెప్తారు. కానీ ఆయన చేసిన దాన్ని చెప్తే దానివల్ల మనం ఏం చేయాలనేది మనమే నడుస్తాం. హల్లెలూయా. అంటే మనం తీసుకెళ్ళి ఏం చేయాలంటే ఒక బాల శిక్షకుడికి అప్పగించాలి. పిల్లల్ని ఏం చేయాలి? పిల్లల్ని ఏం చేస్తారు? ఒక 3-4 ఏళ్ళు రాగానే ట్యూటర్ దగ్గరికి తీసుకెళ్తారు. ట్యూటర్ అంటే బాల శిక్షకుడు. తీసుకొని వెళ్తే అంగన్వాడీ అనో అక్కడనో ఇక్కడనో చేర్పిస్తే వాళ్ళు ఏంటంటే చిన్నగా నేర్చుకుంటూ ఉంటారు. ఇంట్లోనే కూర్చోబెట్టుకొని పిహెచ్డి దాకా నేనే చెప్తాను ఎవడన్నా అంటాడు? ఏ తల్లిదండ్రిని అంటారా? నేనే చెప్తా, నేనే సర్టిఫికేట్ ఇస్తా అంటారా ఎవడన్నా? అనరు. హల్లెలూయా. వాళ్ళకిస్తే వాళ్ళు ఎలా నడవాలో నేర్పిస్తారు, వాళ్ళు ఎలా చదువుకోవాలో నేర్పిస్తారు. హల్లెలూయా. ఇట్లా తీసుకెళ్ళి చెప్తే ధర్మశాస్త్రం ఏంటి? చూటరా గలతీలో ఏమంటాడు? ఆయన ధర్మశాస్త్రం మనకి బాల శిక్షకుడు అంటాడు. ఏమంటాడు?
బాల శిక్షకుడు. మరి క్రీస్తు యొద్దకు అంటే 10th క్లాస్ చదివే పిల్లోడిని ఎవడైనా మళ్ళీ తీసుకెళ్ళి ఎల్కేజీలో వేస్తారా? వేయరు. ఇంటర్లో తప్పాడని చెప్పి నువ్వు మళ్ళీ 2nd క్లాస్ చదువురా అంటారా? అంటారు. మళ్ళీ అదే చదవాలా అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైతే ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా బతకాలి అన్నీ చూస్తున్నారో వాళ్ళు ఇంకా ఎల్కేజీలోనే ఉన్నారు. హల్లెలూయా. కానీ క్రీస్తు దగ్గర ఉంటే ఎలా ఉంటుందంటే పిహెచ్డి లాగా ఉంటుంది. ఆయనతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి చేసిన అంటే మనమే నడవచ్చు ఫ్రీగా. హల్లెలూయా. చిన్నప్పుడు టీచర్లకి భయపడతారు, పెద్దయ్యాక భయపడతారా? ఎల్కేజీలో 1st క్లాస్లో టీచర్ కట్టి తీసుకొని వస్తే పిల్లలు భయపడతారు. కట్టి తెచ్చిందిరా ఆమె, కట్టి తెచ్చారు టీచర్ అంటారు, కర్ర తెచ్చారు అంటారు. పిహెచ్డి క్లాస్కి ఎవరైనా ప్రొఫెసర్ కర్ర పట్టుకొని వెళ్తారా? వెళ్ళరు. అక్కడ ఏంటి, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. అంటే ఒక స్నేహపూర్వకమైన సంబంధం ఉంటుంది అక్కడ టీచర్కి అలాగే పిల్లలకి మధ్యలో. హల్లెలూయా. అక్కడ నేర్చుకుంటారు. అలాగే యేసయ్య కూడా అంతే. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేయాలనేది ఆయనే నేర్పిస్తాడు. చాలామంది ఎందుకు చెప్పరంటే ఇది చెప్తే జనాలకి అర్థమైతే పాస్టర్ కూడా అవసరం లేదనే భయం అని వస్తుందని వాళ్ళ భయం. ఎవరు భయం? చాలామంది ఏం చేస్తారు, సేవకుడు అతని గ్రిప్లో పెట్టుకోవాలి. ఎందులో పెట్టుకోవాలి? గ్రిప్పు. ఎవడికి కావాలి గ్రిప్పు? నీ గ్రిప్లో పెట్టుకుంటే ఉంటారా? హల్లెలూయా. క్రీస్తునందు దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని చాలామంది చెప్పట్లేదు. దేనికంటే భయం. ఏంటి? భయం. కానీ దేవుడు ఏమంటాడంటే ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా ఎక్కడికి వచ్చాడు? మన మధ్య నివసించాడు. దేనికంటే ఆ పోయిన సంబంధాన్ని తిరిగి కట్టడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పోయిన ఆ యొక్క సహవాసాన్ని ఇవ్వటానికి, మరలా మనల్ని దేవుని సంపూర్ణ మహిమలో నడిపించటానికి. హల్లెలూయా. నడిపించటానికి. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కళ్ళు